రైట్. సో SRM యూనివర్సిటీస్ మనకి చెన్నైలో కూడా ఉన్నాయి, బట్ నేను మాట్లాడేది మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిన SRM గురించి. సో ఇది 2017లోనే లాంచ్ అయింది. సో టోటల్ ఏరియా క్యాంపస్ వచ్చేసి 200 ఎకరాలు ఉందటండి, 200 ఎకర్స్ ఉందట క్యాంపస్. సో ఇక్కడ లెర్నింగ్ ట్రాక్ ఒకవేళ మనం చూసుకుంటే ఇంజనీరింగ్ సంబంధించి చూపిస్తాను. ఇంజనీరింగ్ లో 4 ఇయర్స్ ఉంటాయి కదా. ఫస్ట్ ఇయర్ మనకి వచ్చేసి ఫౌండేషన్ కోర్సెస్ అనేవి జరగడం జరుగుతుంది. స్టార్టింగ్ లో ఫౌండేషన్ కోర్సెస్ ఉంటాయి, తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ రీసెర్చ్ ఉంటుందండి, UROP అంటారు అని. సో సెకండ్ ఇయర్ లో మొత్తం కూడా మీకు రీసెర్చ్ ఓరియంటేషన్ తోటి క్లాసెస్ జరుగుతాయి. థర్డ్ ఇయర్ లో వచ్చేసి సెమిస్టర్ అబ్రాడ్ ఇంటర్న్షిప్స్ ఎట్ CMU, UC బర్క్లే, NUS. తర్వాత ఫోర్త్ ఇయర్ వచ్చేసి కెరీర్ లింక్డ్ క్యాప్ స్టోన్ ప్రాజెక్ట్ అనమాట. అక్కడ కూడా మన వాళ్ళు బ్రాంచెస్ స్టార్ట్ చేశారు, లైక్ డిఫెన్స్ ఇంజనీరింగ్ అనమాట. అండ్ ఎనర్జీ ఇంజనీరింగ్ ఉంది. ఎనర్జీ ఇంజనీరింగ్ వచ్చేసి MPC స్టూడెంట్స్ జాయిన్ అవ్వగలుగుతారు. సో వీటికి కాస్ట్ వచ్చేసి 2.5 lakhs per annum ఇవ్వడం జరిగింది. హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి మీకు 55 lakhs per annum ఉంది. యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 9.59 lakhs per annum అనేది ఉంది. తర్వాత హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి 46.37 lakhs per annum ఉంది. CSC స్పెసిఫిక్స్ అనమాట ఇది. తర్వాత యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 7.64 lakhs per annum ఉంది. సార్ ఇదేంటి సార్ అంటే ఇది ఓవరాల్ అనమాట. ఓవరాల్ పర్ఫార్మెన్స్ లో మొత్తం యూనివర్సిటీ మొత్తం మీద హైయెస్ట్ 55 lakhs per annum అనేది ఉంది అనమాట.